ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అనగానే ఇప్పటివరకు బాహుబలిని చెప్పుకున్నాం. ఆ రికార్డు కనుమరుగు కాబోతోందా అంటే అవునేమో అనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వల్ల. కొంచెం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం కాబోతోందేమో అనేటువంటి సూచనలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి పుష్ప 2 వల్ల. ఈ సినిమాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏ సినిమాకు రానంత హైప్ పుష్ప 2కు వస్తుంది. ఇది చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నప్పటికీ కూడా పుష్ప వన్ నార్త్లో క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్ చిన్నది కాదు. తెలుగులో ఈ సినిమా యావరేజ్గా ఆడింది అన్నది చాలామందికి తెలిసిన విషయం. కొంతమంది లాస్ అయితే వాళ్ళకి ఆ డిస్ట్రిబ్యూటర్లకి నిర్మాతలు డబ్బులు చెల్లించారనేది కూడా వాస్తవం. అలాంటి ఒక తెలుగులో యావరేజ్ సినిమా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సంచలనంగా ఎందుకు మారింది, ఎలా మారింది అనేది చూస్తే కనుక ఈ సినిమాకి సంబంధించినటువంటి మేనరిజమ్స్ కానీ, పాటలు కానీ, స్టెప్స్ కానీ, అల్లు అర్జున్ స్టైల్ కానీ వీటన్నిటికి మించి అతనికి ఈ సినిమాకు ఒక బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు రావడం అనేది అనుకోకుండానే ఈ సినిమాకి నేషనల్ అవార్డుగా ఒక రేంజ్ హైప్ని తీసుకొచ్చాయి. దానికి తోడు రీసెంట్గా వచ్చినటువంటి ట్రైలర్ కావచ్చు, ఈ సినిమాకి సంబంధించినటువంటి పాటలు కావచ్చు, మరొకసారి ఈ సినిమాని దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అందరూ దీని వైపు చూసేలా చేశాయి. అందుకనే పుష్ప 2 అనేది ఇప్పుడు ఒక ర్యాంపేజ్ లాగా మారింది. ఒక రేంజ్లో అగ్రెసివ్గా దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ చూస్తే కనుక ఇప్పటివరకు ఏ సినిమాకు లేనటువంటి ఒక హైప్ కనిపిస్తోంది. మామూలుగా హిస్టారికల్ మూవీస్కి లేదా భారీగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉన్నటువంటి సినిమాలకి ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా అవతరించినటువంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఒక హైప్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ పుష్ప వన్తో పాన్ ఇండియాని అప్పుడే ఇమీడియట్గా అనలేం, కానీ అలా తెచ్చుకుంటున్న దశలో ఉన్నటువంటి హీరో ఈ సినిమాతో ఆల్రెడీ రిలీజ్ కాకుండానే పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా సూపర్ స్టార్ అని నార్త్ మీడియా అంతా కోడైకొస్తుందంటే అది అల్లు అర్జున్ సాధించిన ఘనత, సుకుమార్ సాధించిన ఘనత, పుష్ప 1 క్రియేట్ చేసినటువంటి ఈ క్రేజా అనేది మనం చూసుకుంటే ఖచ్చితంగా ఈ మూడు కలిపే ఈ సినిమాకి ఆ రేంజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూస్తే పుష్ప ఒక రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ప్రధానంగా నార్త్లో ఈ సినిమాకి మొదటి నుంచి విపరీతమైనటువంటి క్రేజ్ ఉందన్న సంగతి మనకు తెలుసు. ఆల్రెడీ పట్నా లాంటి ఒక బీహార్ లాంటి రాష్ట్రంలో పాట్నాలో పెట్టినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి జనాన్ని చూసి అప్పట్లో దేశమంతా నూరెళ్ళ పెట్టింది. చాలామంది స్టార్స్ కూడా ఆశ్చర్యపోయారు, ఇది ఎలా సాధ్యమని ఆరాలు తీశారు. బట్ అదంతా ఒరిజినల్గా వచ్చిందే, ఫేక్ కాదన్న విషయం తెలిసిన తర్వాత నిజంగా ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఎక్కడ వస్తుందనేది చాలామందికి అంతుపట్టిన విషయం. అఫ్కోర్స్ ఒక సినిమాకి హైప్ క్రియేట్ అవ్వడం చాలా కష్టం. ఒక్కసారి క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఆపడం ఇంకెవరి వల్ల కాదు అనేందుకు పుష్ప 2 ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు దాదాపు 26 గంటల్లోనే, కేవలం 26 గంటల్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన ఆన్లైన్ పోర్టల్లో 26 గంటల్లోనే 1,00,000 టికెట్స్కి పైగా అమ్ముడైపోయాయి. దట్ ఇన్ ఇండియా, ప్రధానంగా నార్త్ ఇండియాలో. తెలుగులో మనం కేవలం బుక్ మై షో మాత్రం ఓపెన్ చేశారు, ఇంకా పేటీఎం ఓపెన్ చేయలేదు. బుక్ మై షోలో కూడా విపరీతమైన ధరలు పెంచినప్పటికీ, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెంచినప్పటికీ, ఇంకా ఏపీలో ఇంకా స్టార్ట్ ధరలకు సంబంధించినటువంటి ఇంకా డెసిషన్ రాకుండా కూడా ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంది. ఒక రకంగా సోషల్ మీడియాలో కొంత నెగిటివిటీ కనిపిస్తూ ఉంది. ధరల పెరుగుదలకు సంబంధించి బాయ్కాట్ పుష్ప అని ఒక మాట వినిపిస్తున్నప్పటికీ కూడా ఆ బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్ చూస్తే కనుక ఆ మాటను దాటి కనిపిస్తోంది ఈ బుకింగ్స్ అన్ని కూడా. 1,00,000 టికెట్స్ అనేది అమ్ముడుపోవడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. ఒక స్టార్, ఒక రీజనల్ స్టార్ సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో ఆ రేంజ్ టికెట్స్ అమ్ముడవడం, కేవలం 26 గంటల్లో 1,00,000 టికెట్స్ అనేది ఆ చైన్స్ మొత్తంగా ఏదైతే మనకు మల్టీప్లెక్స్లు ఉన్నాయో, సింగిల్ స్క్రీన్స్, ఈ చైన్స్ అనేది సంబంధించి 1,00,000 టికెట్స్ అమ్ముడుపోవడం ఇప్పటివరకు జస్ట్ 26 అవర్స్లో. ఇంకా 2-3 రోజులు ఉంది కాబట్టి ఇది ఇంకా నెక్స్ట్ స్థాయికి వెళ్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే పుష్ప 2 కేవలం అడ్వాన్స్ బుకింగ్లతోనే 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నార్త్ మీడియా చాలా అంచనాలు వేస్తూ ఉంది, విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఈ సినిమాని వాళ్ళు ఎక్కువగా మోస్తూ ఉన్నారు. అందుకు కారణాలు ఏమైనప్పటికీ కూడా పుష్ప 2 ఫస్ట్ షో ఏదైతే 4వ తారీఖు రాత్రి 9:30 గంటలకి మొదటి ఆట అని వీళ్ళు డిసైడ్ చేశారో, తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ, ప్రధానంగా తెలంగాణలో, ఈ ఆటకు వచ్చే రిజల్ట్ని బట్టి ఈ సినిమా సాధించే రికార్డ్స్ ఆధారపడి ఉంటాయి. ఈ ఆటకు వచ్చే రిజల్ట్ని బట్టి ఈ సినిమా క్రియేట్ చేయబోయే రికార్డ్స్ ఆధారపడి ఉంటాయి. అందుకే మనం మొదటే చెప్పుకున్నట్టుగా ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ కానీ పుష్ప 2 తెచ్చుకుంటే కనుక బాహుబలి 2 రికార్డ్స్ కూడా కొంతవరకు షేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు అంటారు చాలామంది విశ్లేషకులు. నిజానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూసుకుంటే ఒక సినిమాకి హిట్ టాక్ వస్తే అది బ్లాక్ బస్టర్ అవుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే దానికి అంచనా వేయడం ఎవరి వల్ల కానటువంటి పరిస్థితి. అది కంటెంట్ని దాటి కనిపిస్తోంది. అంటే ఒక సాధారణమైనటువంటి సినిమా, మనకి ఈ మధ్యకాలంలో తమిళ్లో వచ్చినటువంటి కొన్ని సినిమాలు చూస్తే కనుక చాలా సాధారణమైనటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు కేవలం ఆర్ఆర్తో హైప్ తెచ్చుకొని అక్కడ నుంచి భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసిన సందర్భాల్లో ఇవన్నీ కూడా ఉండి ఆర్ఆర్ మంచి పాటలు, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాకి సీక్వెల్గా వస్తున్నటువంటి సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ సినిమా సాధించబోయే రికార్డులని ఊహించడం చాలా కష్టం. అలాగే ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్ బుకింగ్ల పరిస్థితి, ఆ తీరు చూస్తూ ఉంటే.